అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు మనం ఖైరతాబాద్ గణేష్ జరుగుతుంది. మంచి అప్డేట్ ఉన్నాయి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్కి మనకు మెయిన్ ఫేస్ దగ్గర ఏదైతే చూస్తున్నామో ఫేస్ దగ్గరికి వెళ్ళి మనకు తాడి కోటింగ్ అనేది షూర్ అయిపోయింది. అదే మనకు అమ్మవార్లకు కానీ మనకు ఖైరతాబాద్ ఫేస్కి కానీ తాడి కోటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా మనకు ఏదైతే పైన బొట్టు కాడ ఉందో వినాయకుని బొట్టు కాడ మనకు వినాయకుని ఫేస్ అయితే పెట్టారు. తలకాయ అంటే ఫేస్ వాళ్ళు చూసుకొని ఆ ప్రకారంగా అయితే వేస్తారు. చూడండి, చిన్న లైట్గా నడుతుంది పైన, అదే పైన అయితే పెట్టేసుకొని వాళ్ళు చేస్తారు అనమాట. అండ్ మనకి ఏదైతే కింద స్వామివారి ఆశీర్వాదం చేతి ఏదైతే మనకు నిన్న కరిగిపోయినట్లు ఉంది, ఈరోజు అయితే మొత్తం ఫినిషింగ్ వరకు అయితే వేస్తారు. చూడండి, అదేవిధంగా మనకి ఏదైతే రైట్ సైడ్ మనకు ఒక త్రిశూలం కనబడుతుందా, ఆ త్రిశూలము అండ్ మనకి యువతల లెఫ్ట్ సైడ్ చేతుల్లో మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది నడుస్తుంది. ఆ లడ్డు చేతుల్లో చూడండి మనకైతే ఫింగర్స్ ఉన్నాయో ఫింగర్స్ పట్టుకున్నట్లు మనకు ఒక ఆకారం అయితే మనకు చేసిరు. అదేవిధంగా మనకు తొండంగిలో చూస్తే తొండంగిలో ఒకటి కుషగా ఇచ్చిర్రు. చూడండి కింద మనకు తడకలను ఎవరికి కనబడతలేదు, ఆ కుషగా అనేది ఇచ్చేసిరు. మనకు అదే చూసుకుంటే కింద మనకు స్వామివారి బొడ్డు కింద ఒక బిల్లులకు వచ్చింది. మనకు అది ఏంటంటే బెల్ట్ ఉంటుంది కదా, మనకు ఆ బెల్ట్ అయితే వచ్చేసింది. మనం అదేవిధంగా కింది వరకు చూస్తుంటే కిందకి చాలా అప్డేట్స్ ఉన్నాయి, చూపిస్తా. అండ్ మనకు పైన అయితే చూపిస్తామని చూడండి. పైన కిలో ఏదైతే సర్పాలు నిన్న ఏది ఉందో అదే ఉంది. మనకి ఇంకా థర్డ్ కోటింగ్ ఇంకా షురూ కాలేదు. పైన అయితే సర్పాలకైతే ఓన్లీ మన వినాయకునికి ఫేస్ కానీ చేతులు కానీ మనకు ఏదైతే స్వామివారి బొజ్జ కానీ ఛాతీ కానీ ఆడ వరకే మనకు ఈ థర్డ్ కోటింగ్ అనేది నడిచింది. మనకు స్వామివారి నడుము భాగం చూసుకుంటే చూడండి, వినాయకుడు అయితే టోటలీ ఒక ఆకారంలో వచ్చేసిండు. ఖైరతాబాద్ గణేశుడు దిగిపోయిండు. మనం ముందరికి వెళ్ళి చూసుకుందాం. అదేవిధంగా మనకు రైట్ సైడ్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. మనకైతే స్వామి వాళ్ళు అయితే వచ్చేసాడు. మనకి నీట్గా వేసేసాడు. చూడండి మనకైతే దండ పట్టుకొని మనకు శారీ కానీ అవన్నీ కానీ చూడండి. కింద మనకు ఇప్పుడైతే పైన అయితే ఏదైతే కొట్టేస్తుంది, పైన ఏదైతే మనకు ఫ్రేమ్ ఇచ్చారో ఫ్రేమ్కి మనకు జాలి వరకు అయితే కొట్టేస్తారు. టోటలీ మనకు ఫస్ట్ లాస్ట్ ఎండ్ కోటింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ కలర్స్ ఒకటి మీద ఉంటాయి. టోటల్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అదేవిధంగా మనకు రామ్లాల్ చూసుకుంటే రామ్రాల్ కింద మనకి లాస్ట్ ఎండ్ కోటింగ్ అయితే మనకు ఓన్లీ రామ్లాల్ కింద ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ వరకే కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు. నిన్న మొత్తం క్లీన్ చేస్తారు, మన చీపుని మొత్తం క్లీన్ చేస్తారు. నేనైతే స్వామివారి పాదాలు చూసుకోండి. అదేవిధంగా మనకు బొజ్జ కానీ బుడ్డు కానీ మొత్తం ఫినిషింగ్ వరకు అయితే మంచిగానే వేస్తారు. ఇతర మనకు ఇతర రైట్ సైడ్ అప్డేట్ ఏంటంటే రైట్ సైడ్ అప్డేట్ వచ్చేసి మనకు ఈ ఫ్రేమింగ్లో మనకు జాలి వరకు అయితే కొట్టేసారు. జాలి వరకు అనేది యువతలకి మనకు స్టార్ట్ అయితే చేస్తారు. మన థర్డ్ కోటింగ్ స్టార్ట్ చేస్తారు. మనకు అక్కడ పైన పెట్టారు కదా, సేమ్ అలా వీళ్ళు ఏంటంటే ఫొటోస్ అలా పెట్టుకొని దాని ప్రకారం అయితే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా వచ్చేసి 24 days ఉంది కాబట్టి వర్క్ అనేది త్వర ఫినిష్ అయితే చేసేస్తారు. ఇది టోటల్ అప్డేట్. మనకి ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకుందాం. బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకు ఏదైతే వినాయకుని ఇంట్లో ఏదైతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం 5 inch కింది వరకు అయితే కొట్టేసి చూడండి. మొత్తం కవర్ చేస్తారు. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ మొత్తం కవర్ చేస్తారు. చూసుకోవచ్చు.
ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఇది పూర్తిగా బ్యాక్ సైడ్ మనకు అవి వచ్చేసి లిఫ్టింగ్ పోల్ అవి మనకు ముందర వీళ్ళు ఉంటాయి. ముందర అయితే మొత్తం కవర్ చేసేసారు ఎందుకంటే కనపడకూడదు అవి, అందుకని మొత్తం కవర్ అయితే వేసేసారు. యువతలు అయితే పని అయితే స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపంకి అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పూర్తిగా మన పైన చూస్తున్నాం. పైన అయితే మనకి ఏదైతే స్వామివారి లడ్డు చేతుంది చూడండి, దగ్గర నుంచి చూస్తున్నాం కదా స్వామివారి లడ్డు చేతి చూడండి. అదేవిధంగా మనకి ఆచారం చేతి అయితే అంత కనపడుతుంది. అదే ఇంకా రామ్లాల్ టోటల్ అప్డేట్ అయితే ఇది. ఛానల్ ఇంకో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో హైదరాబాదీ అప్డేట్స్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ జై శ్రీ గణేష, జై శ్రీ గణేష్.